బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కదలికలు అనేటివి ఉన్నాయండి. సో దీని ప్రభావంతో వర్షాలు అనేటివి రాగల కొద్ది గంటల్లోనే ఏపీ మరియు తెలంగాణ వైపుగా విస్తారంగా వర్షాలు నమోదయ్యేదానికి అవకాశం అయితే ఉంది. 22వ తేదీ మధ్యాహ్నం నుంచి మనకు వర్షాలు అనేటివి స్టార్ట్ అవుతాయండి. 24వ తేదీన కొంచెం వర్షాలు ఎక్కువగా కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా. అల్పపీడన ద్రోణి యొక్క కదలికలు అనేటివి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఐఎండీ రిలీజ్ చేసినటువంటి శాటిలైట్ ఇమేజ్ కనుక చూసుకున్నట్లయితే సో మనకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి ఏ ప్రాంతాల్లో వర్షాలు అనేటివి నమోదవుతున్నాయి అనేది. ఇక్కడ మనకు రెండు మనకు రేడార్స్ అనేటివి చూపించినటువంటి వేస్ కనుక చూసుకున్నట్లయితే సో ప్రస్తుతము ఈ ప్లేస్లో అంటే ఉత్తరాంధ్రకు దగ్గరగా మరియు మన యొక్క పొరుగు రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్ ఒరిస్సా ప్రాంతాలకు దగ్గరలో అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం యొక్క ద్రోణి వచ్చేసి తమిళనాడు రాష్ట్రం మీదుగా మరియు మధ్యస్థ ఆంధ్రప్రదేశ్ జిల్లాల మీదుగా దక్షిణ తెలంగాణ మీదుగా మరియు ఉత్తరాంధ్ర మీదుగా తూర్పు తెలంగాణ మీదుగా కదులుతుంది. సో వీటి ప్రభావంతో వర్షాలు అనేటివి నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. సో రాగల కొద్ది గంటల్లోనే మేఘామృతమై ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల మీదుగా చూడవచ్చు. అయితే 23వ తేదీన వాతావరణ పరిస్థితులు ఏ విధంగా అనుకూలించబోతున్నాయి మీకు వివరంగా తెలియజేస్తాను. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కూడా ఏ విధంగా ఉన్నాయనేది మీకు వివరంగా ఈ వీడియోలో అందించబడుతుంది. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఓకేనా, లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే 22వ తేదీన ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు మీకు ముందుగా చూపిస్తాను. ఇరవై 22వ తేదీన వాతావరణ పరిస్థితులు మీరు ఇక్కడ గమనించినట్లయితే సో మనకు వచ్చేసి విస్తారంగా వర్షాలు అనేవి ఉండబోతున్నాయి. సో మధ్యాహ్నం నుంచి పూర్తిగా భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు మనం చూడవచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా. సో మొత్తానికి వర్షాలు ఉన్నాయి, చెదురుమదురు వర్షాలు ఒకవైపు ఉన్నాయి, కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉన్నాయండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చినటువంటి వెదర్ మోడల్ యొక్క రిపోర్ట్స్ ప్రకారము ఎక్కువ శాతం వర్షాలు అనేటివి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాయలసీమ ప్రాంతాలకు అయితే ఉన్నాయి. అలానే ఉత్తరాంధ్ర మరియు తెలంగాణ దక్షిణ భాగాల బోర్డర్స్ ఉంటాయి కదా ఆ ప్రాంతాల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే. ముందుగా ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం, తర్వాత తెలంగాణ గురించి మాట్లాడతాను. సో 22వ తేదీని చూసుకున్నట్లయితే రాగల కొద్ది గంటల్లోనే సో ఈ యొక్క కర్నూలు, కడప, అనంతపురము, శ్రీ సత్యసాయి జిల్లా, అదేవిధంగా అన్నమయ్య జిల్లా మరియు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా మీదుగా వర్షానికి అవకాశం అనేది ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. అలానే నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, మార్కాపురం ఈ ప్రాంతాలకు కూడా వర్ష సూచన ఉంది. అలానే ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, అమరావతి పరిసర ప్రాంతాలు మరియు ఇక్కడ వచ్చేసి ఏలూరు, అదేవిధంగా పార్వతీపురమన్యం జిల్లాకు, కాకినాడ జిల్లాకు, యానం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షానికి అవకాశం అనేది ఉంది. అయితే అధిక శాతం వర్షాలు అనేటివి రాయలసీమ వైపుగా ఉన్నాయండి. ఓకేనా. సో ఈ విధంగా వాతావరణ పరిస్థితులు అనేటివి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ ప్రాంతాల్లో అయితే నమోదు కాగా, ఇక మనకు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ స్టేట్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకు తూర్పు తెలంగాణ మీదుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షానికి అధికంగా ఛాన్స్ అయితే ఉంది. ఈ తూర్పు తెలంగాణ మీదుగా సూర్యాపేట, అదేవిధంగా ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, జనగాన్, అదేవిధంగా సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి ఈ యొక్క ప్రాంతాలు ఉంటాయి కదా తూర్పు తెలంగాణ మీదుగా ఉన్నటువంటి వాటిలో. సో ఈ ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే దక్షిణ తెలంగాణ మీదుగా ఉన్నటువంటి మనకు వచ్చేసి నాగర్ కర్నూల్, వనపర్తి, అదేవిధంగా నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఈ యొక్క జోగులాంబ గద్వాల్, అదేవిధంగా నారాయణపేట, వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాలకు వర్ష సూచన అనేది 22వ తేదీన అయితే చూపిస్తుంది. 22వ తేదీన మధ్యాహ్నం నుంచి పూర్తిగా భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు మనం చూడవచ్చు. ఇక 23వ తేదీ విషయానికి వస్తే 23వ తేదీన మీరు ఇక్కడ గమనించినట్లయితే అండి మనకు వర్షాలు అనేటివి అధిక శాతము తెలంగాణ మీదుగా చూపిస్తున్నాయి 23వ తేదీన రిపోర్ట్స్ ప్రకారం. అదేవిధంగా మనకు వచ్చేసి మధ్యస్థ ఆంధ్రప్రదేశ్ జిల్లాల మీదుగా కూడా వర్షాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్ష సూచన అనేది ఉంది. ఓకేనా, భారీ వర్ష సూచన అయితే ఉందండి. సో మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, సూర్యాపేట, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్ ఈ యొక్క ప్రాంతాల్లో వచ్చేసి 23వ తేదీన భారీ వర్ష సూచన అయితే ఉన్నట్లు తెలుస్తుంది అనమాట. అయితే అధిక శాతం వర్షాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దంచి కొట్టబోతున్నాయండి. సో కాబట్టి అప్రమత్తంగా ఉండండి.
23వ తేదీన మనకు వచ్చేసి ఈ గుంటూరు, అదేవిధంగా ఎన్టీఆర్, పల్నాడు, ఈ విజయవాడ పరిసర ప్రాంతాలు, మరియు వచ్చేసి అదేవిధంగా మనకు వచ్చేసి అమరావతి పరిసర ప్రాంతాలు, ఈ యొక్క ప్రాంతాల్లో కొంచెం వర్ష సూచన అనేది ఉంది. అలానే అల్పపీడన ద్రోణి యొక్క కదలికలు అనేవి కోస్తా తీర ప్రాంతానికి దగ్గరగా వస్తున్నాయి. ఇట్లా అంటే మధ్యస్థ ఆంధ్రప్రదేశ్ జిల్లాల మీదుగా కదులుతుందని చెప్పాను కదా. సో ఆ విధంగా అయితే 23వ తేదీన క్రియేట్ అవబోతుంది. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే మనకు వచ్చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 25వ తేదీన అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడబోతుంది అనమాట. సో కాబట్టి ఆ లోపల ఏం జరుగుతుందంటే అల్పపీడన ద్రోణి యొక్క కదలికలు అనేటివి సో విజృంభిస్తాయి, ఋతుపవనాలు అనేటివి పెరుగుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జూన్ చివరి వారంలో ఎక్కువ శాతం వర్షాలు తెలంగాణ వైపుగా చూపిస్తున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్ అయితే ఉంది. రెడ్ జోన్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఎల్లో జోన్స్ అయితే ఉన్నాయి, ఆరెంజ్ జోన్స్ అయితే ఉన్నాయి. అలానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భయంకరమైన వర్షాలు అనేవి చూడవచ్చు. నెక్స్ట్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర వైపుగా ఎక్కువగా భారీ వర్ష సూచన అనేది చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్ష సూచన అనేది అధికంగా ఉండేదానికి ఛాన్స్ అయితే ఉంటున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఫ్రెండ్స్ మీకు వచ్చేసి 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు దాదాపు 5 రోజుల పాటు భారీ వర్షాలు అనేవి ఉంటాయన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు అవకాశం అయితే ఉందండి. సో ఇక్కడ మనకు వర్షాలు అనేవి ఏ ప్రాంతాల్లో పడతాయి, ఏ తేదీన ఏ ప్రాంతాల్లో పడతాయి అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అయితే అందించాను. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.